హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త వచ్చిందండి. రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులో సరికొత్త మార్పులు తీసుకొని వస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని అప్డేట్ అయితే వచ్చింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెళ్ళి పూర్తి వివరాలు చూస్తే, దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా అంత్యోదయ అన్న యోజన స్కీమ్లో మార్పులకు కసరత్తు మొదలుపెట్టింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇచ్చే అంత్యోదయ అన్న యోజన రేషన్ కోటాలో మార్పులు చేస్తూ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అమెండ్మెంట్ బిల్లు 2026 ముసాయిదాను కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై అంత్యోదయ అన్న యోజన స్కీమ్ లబ్ధిదారుల్లో వ్యక్తికి 7 కేజీల చొప్పున రేషన్ ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వారి కుటుంబాలలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా నెలకు ఫిక్స్డ్గా 35 కిలోలు రేషన్ ఇస్తున్నారు. దీనివల్ల చిన్న కుటుంబంలోని లబ్ధిదారులకు, ఎక్కువ మంది ఉన్న లబ్ధిదారులు ఉన్న కుటుంబాలకు అంతే రేషన్ లభిస్తుంది. ఈ వ్యత్యాసాలను తొలగించడంలో భాగంగా ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ కొత్త సవరణ బిల్లు ప్రకారం ఇకపై కుటుంబ ప్రతిపాదన కాకుండా కుటుంబంలోని ప్రతి వ్యక్తి లబ్ధిదారుడు లెక్కన నెలకు 7 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నారు. అంతే ఒక కుటుంబానికి నెలకు ఇచ్చే గరిష్ట రేషన్ కోటాను మాత్రం 35 కిలోలకే పరిమితం చేయనట్లు స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే అంత్యోదయ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి నెలకు సబ్సిడీ ధరపై 7 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయి. చిన్న కుటుంబాలకు కోటాలో కోత పడనుంది. అంటే ఏదైనా కుటుంబాల్లో సభ్యులు కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే అంత్యోదయ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి నెలకు సబ్సిడీ ధరపై 7 కిలోలు ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ విధానం చిన్న కుటుంబాలకు కోటాలో కోత పడనుంది. అంటే ఏదైనా కుటుంబంలో సభ్యుల సంఖ్య 5 కంటే ఎక్కువ అంటే ఆ సంఖ్య ఆధారంగా రేషన్ తగ్గుతుంది. ఉదాహరణకు 3 లబ్ధిదారులు ఉన్న కుటుంబానికి ప్రస్తుతం 35 కిలోల రేషన్ లభిస్తుంది. ఇకపై ఒక వ్యక్తి 7 కిలోల చొప్పున నెలకు కేవలం 21 కిలోలు మాత్రమే అందనున్నాయి. ఇక పెద్ద కుటుంబాలకు 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆ కుటుంబానికి నెలకు లభించే మొత్తం రేషన్ 35 కిలోలు మించదు. అంత్యోదయ అన్న యోజన కింద ప్రస్తుతం ఉన్న కుటుంబాల ఆధారిత కోటా వల్ల సభ్యుల సంఖ్య అసమానతలు వస్తున్నాయని, వీటిని తొలగించి అందరికీ సమానమైన పంపిణీ కోసమే తెలుస్తున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ డ్రాఫ్ట్ బిల్లుపై దేశ ప్రజల సంబంధిత వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలను 2020 జూలై 3వ తేదీలోగా కేంద్రం ఆహార ప్రజా పంపిణీ శాఖ సమర్పించమని పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.